హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ని లైక్, షేర్ ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న మన ఫ్రెండ్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎంతో రుచిగా ఉండే మిక్చర్, మరమరాలతో మిక్చర్ చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఈవినింగ్ టైంలో స్నాక్స్గా తినడానికి చాలా బాగుంటుంది. కాబట్టి ఈరోజు మనం ఎంతో రుచిగా ఉండే మరమరాల మిక్చర్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఓకేనా? స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి ఫ్రెండ్స్. నెయ్యి వేసుకొని మనం వేసుకున్న నెయ్యి కొద్దిగా హీట్ అవ్వాలి ఫ్రెండ్స్. మనం నెయ్యి అయినా వేసుకోవచ్చు, లేదా నూనె కూడా వాడుకోవచ్చు. నెయ్యి అయితే మిక్చర్ మరింత రుచిగా ఉంటుందని నేను నెయ్యి వాడుతున్నాను. మన ఇష్టం ఫ్రెండ్స్, మనం ఆయిల్ కూడా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు మనం వేయించిన వేరుశనగ పలుకులు నేను వేస్తున్నాను ఫ్రెండ్స్. మనం పచ్చి కూడా తీసుకోవచ్చు. అది ఒక అరకప్పు వేస్తున్నాను నేను. చూడండి, వేయించినవి తీసుకుంటే మనం లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అదే పచ్చి తీసుకున్నారనుకోండి, మంచిగా ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చూడండి, మన వేరుశనగ పలుకులు మంచిగా ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడు మనం ఒక బౌల్లోకి తీసేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, మనం వేరుశనగ పలుకులు తీసిన తర్వాత నెయ్యి చాలా ఉంది కదా. ఇప్పుడు అందులో మనం కొద్దిగా కరివేపాకు వేసుకుందాము. కరివేపాకు మంచిగా వేయించాలి. పావు చెంచా పసుపు వేసుకోవాలి. రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. 1 చెంచా కారపొడి. అంతా ఓసారి కలపండి ఫ్రెండ్స్. సిమ్లో పెట్టండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం మోరీలు వేసుకోవాలి ఫ్రెండ్స్. మరమరాలు అంటాం కదా, అవి వేసుకోవాలి. మన ఇష్టం ఫ్రెండ్స్, మిక్చర్ ఎంత చేసుకోవాలనుకుంటే అన్ని మోరీలు వేసుకోవచ్చు. నేను ఒక పెద్ద బౌల్ నిండా తీసుకున్నాను మరమరాలు. మంచిగా ఫ్రై చేయండి ఫ్రెండ్స్. మరమరాలని కూడా ఉప్పు కారం అంతా బాగా పట్టుకునేలాగా సిమ్ములో పెట్టండి. అలాగే, ఎందుకంటే మరమరాలు చాలా లైట్గా ఉంటాయి కదా, మాడిపోయే ఛాన్స్ ఉంటుంది, అందుకని. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, మంచిగా ఉప్పు కారం అంతా కలిసేలాగా మంచిగా కలిపేయండి. ఇప్పుడు మనం వేయించిన వేరుశనగ పలుకులు వేసుకోవాలి ఫ్రెండ్స్. అంతా కూడా మంచిగా కలిసేలాగా కలిపేయండి. మిక్చర్లో బాగా కలవాలి. పల్లీలకు కూడా మంచిగా ఉప్పు కారం పట్టుకుంటే తినేటప్పుడు రుచిగా ఉంటుంది. చూడండి, మంచిగా కలిసిపోయింది కదా. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేద్దాం ఫ్రెండ్స్. ఎక్కువసేపు ఉండకూడదు, అందుకని. చూడండి, చక్కగా మంచిగా కలిసిపోయింది. మనకి లైట్ వెయిట్ మోరీలు కాబట్టి మంచిగా ఫ్రై అయిపోయాయి. కాబట్టి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేద్దాము. ఆఫ్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి, బూందీ వేసుకోవాలి ఫ్రెండ్స్. 1 కప్పు బూందీ. ఇది కూడా మన మిక్చర్లో మంచిగా కలిసిపోయేలాగా కలిపేయండి. అంతే ఫ్రెండ్స్, చూడండి, సింపుల్గా ఈజీగా మనం ఇంట్లోనే మిక్చర్ రెడీ చేసేసుకున్నాం కదా. చూడండి ఫ్రెండ్స్, మనం తయారు చేసుకున్న మరమరాల మిక్చర్ ఎంత బాగా ఉందో చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈవినింగ్ టైంలో తినడానికి ఎంతో బాగుంటుంది. చేయడం అయితే చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు. నచ్చితే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్ బాయ్.